చెప్పాలనుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది కాదు, కొన్ని వందల మంది కాదు, కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్న సమస్య చెప్తున్నాను నేను. 10th క్లాస్లో పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? వాళ్ళ స్థాయి ఏంటి, కెపాసిటీ ఏంటి? వాళ్ళ కెపాసిటీ అంటే నా ఉద్దేశం క్యాపబిలిటీస్, అలానే ఇంట్రెస్ట్, ఇవన్నీ అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది చెయ్యొద్దు తమ్ముళ్ళు, మీ బ్రదర్గా చెప్తున్నానమ్మా, ఆ పని మీరు చెయ్యొద్దురా. సో మీ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టే గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తీసుకోండి. ఐఐటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 12 లక్షల మంది రాస్తున్నారు, 12 lakhs. అసలు ఇంతగా ఐఐటీలో సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 17,000, 17,000 అంతే. సో 12 lakhsలో 2% మేడం, 12 lakhsలో ఎంత? 2% అంటే 24,000. కనీసం 2% మంది కూడా ఛాన్స్ లేదే. 24,000 సీట్లు కూడా లేవు. సీట్లు ఉందని 17,000. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ మేడం, అది ఎగ్జామ్ రాసి పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తేనే ఐఐటీలో సీట్ వచ్చింది. ఐఐటీలో సీట్లు 17,000 ఉన్నాయి, కనీసం 2% మంది కూడా ఛాన్స్ లేదు. అక్కడ 100లో 2 కూడా ఐఐటి సీట్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 24,000 సీట్లు లేవు. 12 లక్షల్లో 2% ఎంత? 24,000. 24,000 సీట్స్ లేవు అక్కడ. అలానే మెడిసిన్, ఎంబీబీఎస్ చేయాలంటే మనం మేడం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాని పేరు నీట్ ఎగ్జామ్లో అసలు ఎంతమంది రాశారు? లాస్ట్ ఇయర్ 2023లో నీట్ ఎగ్జామ్ రాసింది మేడం 21 lakhs. 21 lakhs. ఎంబీబీఎస్ సీట్స్ ఉంది దేశవ్యాప్తంగా 1,06,000. 1,06,000 అంటే 5% మందికే ఛాన్స్. 100లో 5గురికే మెడిసిన్ సీట్, 100లో 5గురికే ఎంబీబీఎస్ సీట్. ఇది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది, ఇట్స్ అ బిట్టర్ ఫ్యాక్ట్, బట్ తెలుసుకోవాలి కదా. దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సార్ మీ ఆ స్థాయి గల స్టూడెంట్సే అంటే చక్కగా తీసుకోండి, ఐఐటీ తీసుకోండి, మెడిసిన్ కూడా తీసుకోండి, ఆల్ ద బెస్ట్. ముందు అసలు మీకు ఆ స్థాయి ఉందో లేదో చెక్ చేసుకోండి అంటున్నాను. నెక్స్ట్ వన్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ అసలు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? సుమారుగా ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం, 50,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఒక్కో రాష్ట్రానికి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంబీబీఎస్లో సుమారుగా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ వస్తున్నాయి? ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్లో సుమారుగా 5,000 సీట్లు కూడా రావట్లేదు మేడం. సుమారుగా 5,000 వస్తున్నాయి అనుకోండి, 5,000 సీట్స్ వస్తున్నాయి అనుకోండి. సో 50,000 స్కూల్స్, 5,000 సీట్స్ అంటే ప్రతి 10 స్కూల్కి కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో నా కంక్లూజన్ ఏంటంటే సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. ఇది బీటెక్, బీకామ్ లాంటి డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం.